మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గద్వాల్ నుంచి శ్రీనిధి రాస్తున్నారు. కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కేవలం ఒక రజక స్త్రీ నిత్యం తులసి కోట వద్ద దీపారాధన చేసినటువంటి ఫలితానికి సాక్షాత్తు విష్ణులోకం నుంచి అలా రథం వచ్చి ఆ యొక్క రజక కన్యను తీసుకు వెళుతున్నప్పుడు అదుగో పోలీస్ స్వర్గానికి వెళుతున్నది అన్నారు అందరూ కూడా. ఇంత విశిష్టవంతమైనటువంటి దీపారాధనలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడాను దీపావళితో ప్రారంభమయ్యేటువంటి దీపలక్ష్మి స్వాగత తోరణాలు కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడాను ఆ దీప పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకొని నిత్యం కూడాను ఇంటి వద్ద తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి ఆ శంఖు చక్ర ముగ్గులో తప్పనిసరిగా దీపారాధన వెలిగించి తీరవలే. అలా వెలిగించలేని వాళ్ళు కార్తీక పూర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళినట్లయితే ఆ దేవాలయంలో కనిపించేటువంటి అమోఘవంతమైనటువంటి కోటి దీపాలను కనులారా వీక్షించిన చాలు కార్తీక మాసం అంతా కూడాను దీపారాధన చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఎందుకంటే భగవంతుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా అందమైన కళ్ళు ఇచ్చాడు, అందమైనటువంటి చక్కటి విశేషవంతమైనటువంటి వాక్కుని వినేందుకు చెవులు ఇచ్చాడు, చక్కగా మాట్లాడేందుకు నోరు ఇచ్చాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవటం మన విధి. స్వామి నీ కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు దేవా అంటూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి ఆరిపోతున్నటువంటి వత్తిని వెలిగించినా సరే అద్భుతవంతమైనటువంటి దివ్యవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందటానికి మనకు సాక్షాత్కరించేటువంటి అద్భుత కథలు కార్తీక పురాణంలో ఎన్నో మరెన్నో ఇంకెన్నో. అందుకే కార్తీక మహాపురాణాన్ని విన్నా కూడా ఇంతటి అద్భుతవంతమైనటువంటి దీపోత్సవ సంరంభంలో వెనక దాగిన అద్భుత తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి ఇల్లాలు కూడా తమ ఇంటిలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి తీరవలి ఈ కార్తీక మాసంలో. అంతేకాదు నదీ తీర ప్రాంతంలో స్నానానికి వెళ్ళినటువంటి ఆ దంపతులు తప్పనిసరిగా నదీ తీరం వెంబడి పొడిగుడ్డ కట్టుకొని చక్కగా దీపారాధన చేసినట్లయితే నదీమ తల్లికి హారతి పట్టిన గొప్ప పుణ్యాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నదీ తీరంలో తప్పనిసరిగా దీపాలని అరటి దొన్నెలలో వదిలేటువంటి సాంప్రదాయం ఈ కార్తీక మాసంలో ఉన్నది. మేము నెలంతా చేయలేకపోతున్నామండి దీపారాధన, మాకేం కుదరట్లేదండి, ఏం చేస్తాము ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అని బాధపడేటువంటి వాళ్ళు దీపారాధన చేసినటువంటి అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం కింద ఉన్నటువంటి దీపానికి నమస్కారం చేసిన చాలు చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ మానవ జీవితానికి. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి ఆకాష్ రాస్తున్నారు. కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలని ఎందుకంటారు, విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. వనభోజనాల వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే ఈ ప్రకృతినే మనం భగవంతుడుగా కొలవాలి. ప్రకృతి కనుక కన్నెర్ర చేసినట్లయితే మానవుడు దేనికి పనికిరాదు. ఆ ప్రకృతిలో కూడా మానవుడికి చేతనైనవి ఏమిటి? అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లతోటి ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. అలాగే నదులు
ప్రవహించి కట్టలు తెగినప్పుడు మరలా ఆనకట్ట కట్టి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయగల సామర్థ్యత లక్షణాలు ఉన్నాయి. కానీ గాలిని మాత్రం ఆపే శక్తి లేదు మానవుడికి. అందుకే గాలి సృష్టించిన బీభత్సానికి ప్రకృతి అంతా అతలాకుతలమైపోతుంది. కాబట్టి ప్రకృతి పరమాత్మ తత్వంలో మొట్టమొదట భారతీయ సంస్కృతిలో అనాది నుంచి కూడాను ప్రకృతి ఆరాధనే ఉన్నది. ఆ ఆరాధనా తత్వంలో ఆర్యులు సైతం కూడాను గోమాతను ప్రకృతి మాతగా ఆరాధన చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రకృతి ఆరాధనకి నాంది వాక్యం పలుకుతూ శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి ఉసిరిక చెట్టు కింద కూర్చొని అక్కడ తప్పనిసరిగా విష్ణుమూర్తి ప్రతిమను ఉంచి చక్కగా పూజ చేసి ఆ యొక్క లింగారాధన చేసిన పిదప చక్కగా షడ్రసోపితమైనటువంటి భోజనాన్ని చేయటం, అరటి ఆకులో చక్కగా వివిధ రకాలైనటువంటి పదార్థములను ఉంచి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆ విష్ణుమూర్తిని తలుచుకొని భోజనం చేసి సాంఘిక పరిస్థితుల రీత్యా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం, మనం మానవులం, సంఘజీవులం అంటూ చెప్పేటువంటి విశిష్ట సంప్రదాయమే ఈ వన భోజనంలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత కార్తీక మాసంలోనైనా సరే అందరూ కలిసి చక్కగా ఆ శివనామస్మరణ హరినామ సంకీర్తన చేస్తూ స్వామివారిని ఆరాధన చేసి ఉసిరిక చెట్టు నీడన చక్కగా తోటలో రకరకాలైనటువంటి పండ్ల వృక్ష సంపదలు కలిగినటువంటి ఆ ప్రదేశంలో అందరూ కలిసికట్టుగా భోజనం చేయటం అద్భుతం, ఆనందం, అమోఘమే. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్